హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదో సింగర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతోని ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సింగర్ గారు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి, అంటే సాంగ్స్ పాడడం ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, అండ్ ఎన్ని పాటలు పాడారు ఇప్పటి వరకు, అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్స్ కూడా మీకు నేను వినిపించబోతున్నాను ఈ వీడియో ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఆలస్యం ఎందుకు, సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సూపర్. అసలు సంగీతం అనేది చాలా దేవుడిచ్చిన వరం అండి. ఎందుకంటే చాలా మందికి గొంతు కరెక్ట్ ఉండాలి. సంగీతం అంటే మనం సింగింగ్గా పాడాలంటే చాలా అది గాడ్ ఇచ్చిన వరమే కదా, గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అంటారు. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే. నేను కూడా చాలా వరకు ట్రై చేశాను పాడడానికి, కానీ నాకు అది కుదరలేదు. సింగర్స్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అనుకుంటుంటాను ఇలా. ఓకే సార్, మీరు సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, లేకుంటే మధ్యలో ఎవరైనా ఇన్స్పిరేషన్ అని నేర్చుకోవడం జరిగిందా? చిన్నతనం నుంచి నాన్నగారి యొక్క ప్రోత్సాహం, ఓకే, గురువుగారి దగ్గర వారు మనకు ప్రవేశించేశారు. ఆలంపల్లి రామమూర్తి గారని మా గురువుగారు. మా నాన్న పేరు కూడా రామమూర్తే, అచ్చా, ఎర్రగొల్ల రామమూర్తి. కానీ గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి మా అబ్బాయికి సంగీత శిక్షణ ఇవ్వండి అని చెప్పిన పిదప ప్రాథమిక సంగీత అభ్యాసాన్ని మా ఊరిలోనే నేను నేర్చుకున్నాను. ఎక్కడ సార్ మీ ఊరు? కడప జిల్లా రాయచోటి గొల్లపల్లి. అచ్చా. ఆ రాయచోటికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నమయ్య జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. తాళ్లపాక అనేది సమీపంలోనే ఉంటుంది. ఇటుపక్కన తరిగొండ వెంగమాంబ గారు ఉన్నారు, భక్త తరిగొండ వెంగమాంబ గారు, మధ్యలో మేమున్నాం. ఓకే, కాబట్టి రాయచోటికి తాళ్లపాక అన్నమయ్య జిల్లాగా చేయడం జరిగింది. ఓకే, ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత డిగ్రీ మ్యూజిక్లో చేశాను. ఎస్వి యూనివర్సిటీలో, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో బిఏ మ్యూజిక్ చేశాను. ఓకే, మ్యూజిక్ పరంగా వెళ్ళిపోయారు? మ్యూజిక్ పరంగా. ఓకే. తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ మ్యూజిక్ చేశాను. మళ్ళీ ఎస్వి యూనివర్సిటీలో ఇంకొక పీజీ చేశాను, ఎస్వి యూనివర్సిటీలో తిరుపతిలో. తర్వాత మళ్ళీ తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాను. రామదాస్ కీర్తనల ప్రభావం తూము నరసింహదాస్ గారి మీద పడింది అని రీసెర్చ్ పరిశోధన చేశానండి. భద్రాచల రామదాస్ గారు మీకు తెలుసు. రామదాస్ గారు తర్వాత తూము నరసింహదాస్ గారు అని ఉన్నారు, చాలా మందికి తెలియదు. ఆయన ప్రభావం తూము నరసింహదాస్ గారి మీద పడి ఆయన ఎన్నో ఉపచారాలు, ఇప్పటికి కూడా భద్రాచలంలో ఉత్సవాలు జరుగుతున్నాయి, ఉపచారాలు అన్నీ జరుగుతున్నాయంటే ఒక శిలా శాసనంగా చేసినటువంటి వ్యక్తి తూము నరసింహదాస్ గారు. వారి మీద పరిశోధన చేశానండి. ఇన్ని పీజీలు చేశారు, ఇన్ని చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఒక ఏదైనా మీ ఇష్టమైన సాంగ్ పాడండి సార్. తప్పకుండా. ఏమని పొగడుదుమే, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ, ఏమని పొగడుదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ, ఏమని పొగడుదుమే, తెలికన్నులని తేటలే కదవే, వెలయగ విభునికి వెన్నెలలు, తెలికన్నులని తేటలే కదవే, వెలయగ విభునికి వెన్నెలలు, పులకల మొలకల పొదులివి గదవే, పులకల మొలకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు, పులకల మొలకల పొదులివి గదవే, పలుమరు పువ్వుల పానుపులు, నిజగమ పనిసా నిదప మగమ ప నిజగమ
గరిస నిజ గమ పనిస నిద పమ గమ ప నిజ గమ గరిస నిజ గమ గరిస గమ పస నిద ప నిజ గమ గరిస గరిస నిద ప గరిస నిద ప గమ పమ గరిస నిద పమ గరిస గమ గమ గరిస గమ ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపురమణుని విందులివి తీయని నీ మోవి తేనెలే కదవే వియ్యపురమణుని విందులివి ముయ్యక మూసిన మొలక నవ్వుగదే ముయ్యక మూసిన మొలక నవ్వుగదే నెయ్యపు కపురపు నిరిభాగాలు ఏమని పొగడుదుమే కైవసమగునే కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగునే కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్నమి తమకములే గదే కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదుమే. చాలా బాగుందండి అమ్మవారి యొక్క కీర్తన అమ్మవారి యొక్క గుణము అంత తీయగా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాచార్యులు వారు. శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారు కంపోజ్ చేశారు. ఆ చిట్టస్వరం నేను రాశాను. అమ్మవారి యొక్క చూపు, దర్శనము, కరుణ అన్ని కూడా తేనెతో పోలుస్తున్నాడు. తేనె అంటే తీపికి పరాకాష్ట, అంతకు మించిన తీపి ఉండదు, అంత తీయగా ఉంటుంది అమ్మ యొక్క మాట, చూపు అని చెప్తున్నాడు ఆ పాటలో. కళ్యాణ సంకీర్తనలో భాగంగా ఇది. అన్నమాచార్యుల వారు తలంబరాలకు సంబంధించి, కళ్యాణాలకు సంబంధించి, మేల్కొలుపుకు సంబంధించి, మన సంక్రాంతి పండుగలకు సంబంధించి, ఇంకా ఎన్నో రైతులకు సంబంధించి, పంటలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి ఎన్నో రకాలుగా కీర్తనలు రాశారు. అందులోని ఒక ఆణిముత్యం మన సోషల్ పోస్ట్ ప్రేక్షకుల కోసం వినిపించాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచిగా. మేము కూడా ఏమని పొగడాలి సార్ అన్నట్టున్నది ఆ సాంగ్. ఓకే, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కీర్తనలు అవి పాడుతుంటారా సార్? పాడుతుంటాను. ఓకే, స్వామివారు టెంపుల్లోనే మా యొక్క ఆలయం అన్నది మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించేదంతా కూడా ఆలయాలే కదా. అవును కదా, ఎక్కడైనా మనకు ఆలయం చరిత్ర అంతా కూడా అదంతా మనకు మళ్ళీ వారసత్వ సంపద. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా టెంపుల్లోనే దొరుకుతాయి. అందుకే గుడి, బడి ఒకటే, అవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి కేంద్రాలు. బడి విజ్ఞాన కేంద్రం అయితే గుడి ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రం, భాండాగారం అది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతవరకు చూసినా మేము సాంగ్స్ పాడిన వాళ్ళ దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అండి. చాలా మంచిగా పాడారు. ఏమైనా ప్రేక్షకులకు చెప్పాలంటే చెప్పండి సార్. సోషల్ పోస్ట్ ద్వారా మన సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి దానికి ఒక శాంత స్వభావం అన్నది ముఖ్యం అన్నది నా ఉద్దేశం. కడుపులో కల్మషం లేకుండా జీవించడం వల్ల ఆరోగ్యం వస్తుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ శాంతము, ఓపిక, నిదానంతో ఉన్న వారికి తప్పకుండా ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్నది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో వీడియోలో కలుద్దాం. తప్పకుండా సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.